సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత పాలనలో లాక్లు, షట్టర్లు, డోర్స్ మరమ్మతుల మాట అటుంచి గ్రీజు వంటి మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా చంద్రబాబు అత్యవసర పనుల నిమిత్తం 380 కోట్ల రూపాయల నిధులు మరమ్మతులు నిమిత్తం ఇచ్చారని తెలిపారు. సరైన నిర్వహణ లేక గత 5 ఏళ్లు గోదావరి డెల్టా కాలువల నిర్మాణం విధ్వంసానికి గురైందని తెలిపారు. కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాటన్ బ్యారేజ్ గేట్లు రిపేర్లు డ్రీమ్ 2 కింద 146 కోట్ల రూపాయలు ప్రతిపాదించి ఆర్థిక శాఖకు పంపించడం జరిగిందన్నారు. ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించేందుకు రైతుల భాగస్వామ్యంతో సాగునీటి సంఘాలను తీసుకొచ్చామన్నారు.